ఇది మన ప్రకాశంలో మళ్ళీ కందిలో కూడా క్యాడర్ మోడల్. అంటే క్యాడర్ ఇంకా కొంచెం టెక్నికల్గా వేయాలి అని కరెక్ట్గా ఏ అంతర పంటలు ఉండాలి అనేది ప్లాన్ చేయడం జరిగింది. ఇదేంటంటే ఇదొక కంది లైను, ఇదొక కంది లైను, ఇదొక కంది లైను, ఇది కంది లైను. అంటే కందికి మధ్యలో 6 అడుగుల నుంచి 7 అడుగులు పెడతారు రైతు సోదరులు. 2 కంది లైన్లు కరెక్ట్గా సెంటర్లో సజ్జ లైన్ పెట్టుకుంటే అందరూ చేసేది ఇది. కంపల్సరీ సజ్జ లైన్ పెడితే కంది సెంటర్లో సజ్జ మళ్ళా కంది అనమాట. ఈ కంది సజ్జకి మధ్యలో అలసంద పొద్దుతిరుగుడు 2 లైన్లు, ఇటువైపు అలసంద పొద్దుతిరుగుడు. అంటే 1 2 3 4 5 లైన్లు వస్తాయి. మధ్యలో 7 అడుగులు 6 అడుగులు పెట్టుకుంటే దీని ప్రకారం సెంటర్లో సజ్జేసేసి సజ్జకి అటు సైడు ఇటు సైడు 2 లైన్లు అలసంద పొద్దురుడు కలిపేయండి. 2 లైన్లు కుదరదు, చాలా గ్యాప్ వస్తుంటే 1 లైన్ అయినా పెట్టండి. ఇటొక లైన్ పెట్టండి. తర్వాత కందితో పాటు కొన్ని దోస గింజలు కలపమన్నాం. లాస్ట్ ఇయర్ కూడా కలిపారు చాలా మంది. దోశ ఇలాంతా అల్లుకుంటారు అనమాట. కందిలో దోశ. తర్వాత మధ్యలో సజ్జకి కందికి ఇటు 2 లైన్లు అలసంద పొత్తిరుడు, 2 లైన్లు అలసంద పొత్తిరుడు. లేదంటే 1 లైన్ అలసంద పొత్తిరుడు, 1 లైన్ అలసంద పొత్తిరుడు. అప్పుడు మొత్తం అల్లుకుంటుంది. ఇలా చూడండి, ఇది కంది లైను, ఇది సజ్జ లైను, మళ్ళీ ఇది కంది లైను. దీని మధ్యలో ఏం చెప్తున్నాము, ఈ 2 లైన్లు అలసంద ప్లస్ పొద్దుతిరుగుడు, ఈ లైను అలసంద ప్లస్ పొద్దుతిరుగుడు. సేమ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కంది లైను, ఇది కంది లైను. ఈ 2 లైన్ల మధ్యలో సెంటర్లో సజ్జ వచ్చింది. ఇటువైపు ఇదొక అలసంద పొద్దుతిరుగుడు లైను, ఇదొక అలసంద పొద్దుతిరుగుడు లైను. ఇది అలసంద పొద్దుతిరుగుడు లైను, ఇది అలసంద పొద్దుతిరుగుడు లైను. మళ్ళా కంది లైన్లోనే అక్కడక్కడ దోస గింజలు వచ్చేలా, కందిలో మిక్స్ చేసే దోస గింజలు వచ్చేలా కాదు. ఇది దీని చుట్టూ బోర్డరు, జొన్న సజ్జ మొక్కజొన్న బోర్డర్, చుట్టూ బోర్డర్ కంపల్సరీ. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే 2 కంది లైన్ల మధ్య ఇది ఒక మోడల్. అలా కాకుండా ఈ కంది మధ్యలో 5 లైన్లు కొరలు కూడా వేసుకోవచ్చు. అది ఇందాక మనం చెప్పిందేమో సజ్జ ఒకటి, ఇటు 2 అలసంద లైన్లు, ఇటు 2 అలసంద లైన్లు చెప్పాము. అలా కాకుండా ఈ మధ్య గ్యాప్ మొత్తంలో 5 కొర్ర లైన్లు వేసుకోవచ్చు. లేదంటే 2 కంది లైన్ల మధ్యలో వేరుశనగ లైన్లు కూడా వేసుకోవచ్చు. లేదంటే మినుము పెసర లైన్లు కూడా వేసుకోవచ్చు. లేదంటే గోగు లైన్ కూడా వేయచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. ఇది ఒక మోడల్. దీంతో పాటు ఈ కంది మధ్యలో 5 కొర్ర లైన్లు కూడా వేసుకోవచ్చు. ఈ కంది మధ్యలో వేరుశనగ వేసుకోవచ్చు. ఈ కంది మధ్యలో గోగు మొత్తం వేసేయచ్చు. తర్వాత పెసరా మినుము వేసుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దాంతోపాటు కందిలోనేమో దోస కలపాలి, చుట్టూ బోర్డర్ వేయాలి. ఇది కంది మోడల్. కంపల్సరీ మన వాళ్ళందరూ ఫాలో అవ్వాల్సింది.